హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆరోగ్య రంగానికి కానుకగా ప్రభుత్వం శుక్రవారం నుంచి పెద్దపీట వేసింది. దీని కింద వైద్య పరికరాల పరిశ్రమను స్వావలంబనగా మార్చేందుకు 500 కోట్లతో పథకాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభించారు. పరికరాల పరిశ్రమను బలోపేతం చేయడం కేంద్రం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ రంగంలోని క్లిష్టమైన వైద్య రంగ అంశాలను మెరుగుపరచడానికి 500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం గురించి ఆయన మాట్లాడుతూ, ఇది గేమ్ చేంజర్గా నిరూపించబోతోందని, ఇది పరిశ్రమకు సహాయం చేయడమే కాకుండా భారతదేశాన్ని స్వావలంబనగా మార్చడంలో కూడా భారీ ఎత్తుకు చేరుకుంటుందని అన్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉందని, ఈ పథకం లక్ష్యం దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం, వికసిత భారత్ 2047 విజన్ను ముందుకు తీసుకువెళ్లడం, ఈ రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చడం అని నడ్డా అన్నారు. 500 కోట్లలో మొత్తం 110 కోట్లతో వైద్య పరికరాల క్లస్టర్ల కోసం ఉమ్మడి సౌకర్యాలు, 180 కోట్ల కేటాయింపుతో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అని అన్నారు. వైద్య పరికరాలు, మెడికల్ డివైస్ క్లినికల్ స్టడీస్ సపోర్ట్ స్కీమ్ కోసం కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ కోసం 100 కోట్లు, చివరకు 10 కోట్లతో మెడికల్ డివైస్ ప్రమోషన్ స్కీమ్, రోగ నిర్ధారణ యంత్రాల నుంచి శస్త్రచికిత్స పరికరాల వరకు, స్టెంట్ల నుంచి వైద్య పరికరాల వ్యాధుల నివారణ, చికిత్స కోసం ఈ పథకం చాలా ముఖ్యమైనదని, భారతదేశ వైద్య పరికరాల మార్కెట్ విలువ సుమారు $14 బిలియన్, 2030 నాటికి $30 బిలియన్ పెరుగుతుందని అంచనా. 100 కోట్లు. ఇందులో 5 సబ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. భారత్లో వైద్య పరికరాల తయారీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రాథమిక సవాళ్లలో మౌలిక సదుపాయాల కొరత ఒకటి. క్లస్టర్ల కోసం సాధారణ సౌకర్యాల కోసం సబ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లో ఉన్న తయారీదారుల కోసం R&D ప్రయోగశాలలు, డిజైన్, పరీక్షా కేంద్రాలు, జంతు ప్రయోగశాలలు మొదలైన సాధారణ మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు వైద్య పరికరాల క్లస్టర్లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. సౌకర్యాలను బలోపేతం చేయడానికి లేదా కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి జాతీయ, రాష్ట్ర, ప్రైవేటు సంస్థలకు సహాయం అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సాధారణ సౌకర్యాల కోసం 20 కోట్ల వరకు కేటాయించనున్నారు. పరీక్ష సౌకర్యాల కోసం 5 కోట్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.